అబద్ధాలు దోపిడీ అనే టైటిల్తోని ఈరోజు ఒక బ్యాన్ ఐటమ్ని అయితే ఈనాడు లీడ్ తీసుకుంది. ఇది నిన్న మోడీ ఆదిలాబాద్ సభలో పాల్గొన్నారు. ఆయన 2 రోజుల పర్యటనకు ఆయన తెలంగాణకు రావడం జరిగింది. సో ఆదిలాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాల్లో, మెదక్ జిల్లాల్లో కూడా పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇనిషియేట్ చేయబోతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే మోడీ నిన్న అక్కడ ఆదిలాబాద్ సభ వేదికగా, బహిరంగ సభ వేదికగా మాట్లాడిన మాటలను ఈ రోజున ఈనాడు లీడ్ తీసుకునే ప్రయత్నం చేసింది. మోడీ తెలంగాణ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత అయితే ఇచ్చింది. అదే సమయంలో ఇక్కడ చూసినట్లయితే రేవంత్ రెడ్డి కూడా నేను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సీఎం హోదాలో అటు ప్రధానితో కలిసి ఆయన సభలో పాల్గొన్నారు. ఆయన్ని వెల్కమ్ చెప్పడానికి కూడా వెళ్ళున్నారు. బీజేపీ నేతల విమర్శల్ని పటాపంచలు చేసేలా ఆయన నేను వ్యవహరించారని అనుకోవాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కోసం మేము రాజ్యాంగబద్ధంగానే కేంద్రంతో వ్యవహరిస్తామంటూ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. వాటి గురించి కూడా ఈరోజు ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మోడీ చేసిన కామెంట్స్ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని అంశాలను కూడా లీడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేసింది ఈనాడు. అబద్ధాలు దోపిడీ అనే టైటిల్తో మోడీ మాట్లాడిన కమెంట్స్లోంచి ఒక హైలైట్ చేస్తూ ఈ టైటిల్తో ఈ రోజున ఈ బ్యాన్ ఐటమ్ ఇచ్చింది. భారత కాంగ్రెస్ల నైజం ఇదే. సో ఆదిలాబాద్ భాజపా సభలో మోడీ విమర్శలు అంటూ కూడా చూసాం. కాళేశ్వరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది, బట్ కాంగ్రెస్ సర్కారు ఆ ఫైళ్లను మూసేసిందని వ్యాఖ్య. తెలంగాణ అభివృద్ధికి పూర్తి తోడ్పాటును అందిస్తామని కూడా హామీ ఇచ్చారు ఆయన. సో ఈ అంశాన్ని ప్రధానంగా ఈ రోజున ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. కాళేశ్వరం గురించి ఆయన ఎప్పుడైతే తెలంగాణలో ఈ అంశం హాట్ టాపిక్ అవుతూ వస్తుందో దీనికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది మోడీ వైపు నుంచి. కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవకతవకలు పాల్పడితే ఆ ఫైల్ను ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మూసేసింది, దొందే అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా ఈనాడు హైలైట్ చేసింది. అదేవిధంగా 140 కోట్ల మంది కూడా నా కుటుంబమే అంటూ కూడా మోడీ మాట్లాడారు. నాకు సొంత కళలు లేవు, మీ కళలను నెరవేర్చడమే నా సంకల్పం. వాటిని నెరవేర్చేందుకు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నా. నాకు కుటుంబమే లేదనే వాళ్ళకు ఒక్కటే సమాధానం. నా జీవితం తెరిచిన పుస్తకం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులు. దేశంలోని యువత, కోట్ల మంది తల్లులు, అక్కా చెల్లెళ్ళు, పిల్లలు నా కుటుంబ సభ్యులే. మోడీ కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం నేనున్నాను. భారతదేశమే నా కుటుంబం అనే భావనతో, సంకల్పంతో జీవిస్తున్నాను. దేశ ప్రజలంతా ముక్త కంఠంతో తమది మోడీ కుటుంబం అని అంటున్నారు అంటూ కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ కూడా వేస్తున్నారు ఆయన నిన్న. సో ప్రధాని మోడీకి సంబంధించి భారతదేశమే నా కుటుంబం లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది సమాధానం అంటూ 140 కోట్ల మంది ప్రజలు కూడా భారతీయులు నా కుటుంబమే అంటూ కూడా ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడున్నారు.